ఓకే తీసుకుందామా? ఓకే హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ డైలాగ్ అయితే చాలా టాప్ అయిపోయిందండి మంది. ఎవరు చూసి నాకు కామెంట్లో పెట్టేస్తున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఏమో అనుకోకుండా మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ బాగుంటుందని తీసుకున్నారు, ఈయనైతే చాయిస్ చేసుకున్నారు. సో అదైతే బ్రాండ్ అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు ఎక్కడున్నాం మేము? ఇప్పుడు అనంతపూర్ హైవేలో ఉన్నామండి. మేము రాయచోటికి పోతున్నాం. దివానా సాహెబ్ దర్గా ఉరుస్తుంది. ఓకే, చాలా గ్రాండ్గా చేస్తారు వాళ్ళు. అంతా విజిట్ చేస్తాం. ఆడ ఏమేమి ఉంది మొత్తం ఇంట్రెస్టింగ్గా మేము కూడా ఎంజాయ్ చేసేద్దామని పోతాం. 2 in 1 ఈరోజు ఏమంటే ప్లస్ ఒకటి వీడియో, నాకు అయితే షాపింగ్ కూడా ఉంది ఈరోజు. ఈయన డబ్బులు ఇస్తారండి. మీకు తెలుసు కదా ఆయన ఎంత ఇస్తారో, అందరు కామెంట్ పెట్టండి అయితే నాకు ఎంత ఇస్తారు ఈయన డబ్బులు అనేసి గెస్ చేసి. సో నేనైతే షాపింగ్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా నేను ఏమేమి తీసుకుంటానో చూడాలన్నమాట. ఇటు నుంచి రాయచోటి పోయేంత వరకు మొత్తం వీడియో కవర్ చేస్తాం. ఏడా మిస్ కాకుండా చూడండి వీడియో. ఓల్డ్ రోజులు అంటే మన పాత రోజులు. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో. మళ్ళీ మిస్ చేసుకుంటే మీదే ఇది. ఇంట్రెస్ట్ ఎందుకో చెప్పండి, మళ్ళీ హైవేలో పడ్డాం మేము వచ్చి. ఎన్నిసార్లు మనము ముందు అన్ని హైవే వీడియోస్ చేస్తేనే మనకు బాగా రీచ్ అయ్యిందనమాట. సో అందుకని మళ్ళీ హైవేలో అయితే పడ్డాం మేము. హైవేలో పడితేనే అనమాట అందరికీ మనం నచ్చింది. అందుకని హైవేలో అయితే వీడియో తీసేస్తున్నా. సో వెళ్ళిపోదామా వీడియోలోకి? రాయచోటికి వెళ్దామా? రాయచోటికి పోదాం. వీడియోలోకి వద్దా? ఎవరో చూడండి జీ భయ్యా అంటున్నారు అక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళా గుర్తుపట్టేస్తున్నారు, నన్ను కాదు ఈయన్ని. నన్ను చూస్తే ఎవరు గుర్తుపట్టలేరబ్బా, నాకు ముసుగుంటుంది. సో ఆయన అయితే గుర్తుపట్టేస్తారనమాట. ఇప్పుడైతే చూడండి, మనం అయితే అంగళ్ళు ఊర్లోకి వెళ్ళాలనుకుంటే మనం బైపాస్ నుంచి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇటు రైట్ అయితే వెళ్ళిపోతున్నాం, ఇటు లెఫ్ట్ అయితే అంగళ్ళు. ఇదైతే కడప హైవే అండి. మనము అనంతపూర్ హైవే నుంచి కడప హైవేకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చాలా డేంజర్గా పెట్టారండి, రోడ్డు చూసుకొని రావచ్చు ఎవరైనా కానీ. కొద్దిగా స్లోగా వచ్చి టర్నింగ్స్ తీసుకోండి, ఎందుకంటే కొత్త రోడ్లు చాలా మందికి తెలియవు రూట్స్ ఇవి. అందుకనేసి చూసుకొని నిదానంగా రండి. ఒక కటింగ్ మీరు దాటేశారంటే ఇంకా మళ్ళీ మీకు కట్టొచ్చేంత వరకు టైం పట్టచ్చు. అందుకని చూసుకొని ముందుగానే స్లోగా అయితే రండి. అక్కడ తాటి ముంజలు చూసాము. సో అక్కడే వాళ్ళు కట్ చేసి అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఆయన తీసుకోవాలనేసి మళ్ళీ యూటర్న్ అయితే తీసుకున్నాం మేము. అయినా రాంగ్ సైడ్లో వెళ్తున్నాం, జాగ్రత్తగా వెళ్ళండి. రాంగ్ సైడ్ వెళ్ళకూడదు అలా. ఇక్కడ చూడండి ఒకసారి. హాఫ్ ప్యాకెట్ ఇస్తారా? హాఫ్ ప్యాకెట్ దెక్కోలే జబస్ని. ఎన్ని ఉంటాయి 100కి? 12, 13. ये आलादा ही नहीं डिफरेंट है? नहीं रहता कर रहा उजले दिसती कौले ऐसा. हां या वैसा इधरे కదా నీళ్ళ ఫ్రెష్ తాటి ముంజలండి. ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు అప్పటికప్పుడు అయితే వాళ్ళు టెంకాయలో నుంచి తీసిస్తున్నారనమాట. తాటి ముంజ టెంకాయ వచ్చేస్తున్నారు చూడండి. ఇక నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. రాయచోటి వరకు వెళ్ళిపోనా? వెళ్ళిపోయేదా? చూడమో అంటే వెళ్ళిపోవాలా? నిజంగా తింటారా? ఇది పొట్టు నోటితో వలిచేస్తున్నాను నేను. చూడండి ఇక్కడ టెక్నిక్ ఉండాలి దేనికైనా. ఇక్కడ చూడండి, వాటర్ బాగున్నాయి. ఏమన్నా చెప్తే కదా తినేస్తేనా? బాగున్నాయా లేదా? వాటర్ ఉన్నాయి దీంట్లో. నాకు దీంట్లో వాటర్ అయితే చాలా ఇష్టం. హాయ్, ఎక్కడున్నామండి? గురుకొండ కొండ దగ్గర ఉన్నాం కదా. ఒకసారి వీడియో చేద్దామా? గురుకొండ మీరు లేరు అప్పుడు మీరు లేరు వీడియోలో. ఇప్పుడు ఇద్దరం కలిసి కొండ ఎక్కేద్దామా? బస్సెక్కి వస్తావు అన్నట్టు కొండెక్కి వస్తావు అని వీడియో చేద్దామా? గట్టి మాట్లాడండి. ఎందుకు? నేను పైకి లాక్కుంటాను. ఎక్కడున్నాం ఇప్పుడు? మగవీరాలో ఉన్నాను నేను. మిరకాయ బజ్జీలు ఏమన్నా తిన్నామా? బోండాలు తిన్నాను. మిరకాయ బజ్జీ ఒకటైతే తింటా.
ఈయనకు భలే ఇష్టం అండి. అర్ధరాత్రిలో నిద్ర లేపి మిరకాయ బజ్జీలు బొండాలు తింటారా అంటే అంత రాత్రిలైనా లేచి తినేస్తారనమాట. భలే పిచ్చి ఇది కదండి. నేను తిన్నాను కదండి. పల్లి వాళ్ళు అందరూ తింటారు ఇట్లాంటి. మదనపల్లిలో ఉండేవాళ్ళు కదా, అందుకని. అవును, వీళ్ళది పల్లె కదా, అందుకని తింటారనమాట పల్లి వాళ్ళు అందరూ. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా ఏముందండి మగపిరాలు? మేకలు ఉన్నాయి అక్కడ. అక్కడ చూడండి మేకలు గుంపులు గుంపులుగా ఉన్నాయన్నమాట. మేకలు ఏం మేకలు పోతే మీరే చేశారు మేక తర్వాత. रोस्ट क्या तो दाल दे दिए, मिर्ची का रोस्ट दाल दे दिए होगा. ఏం బిల్డప్ ఆర్డర్ ఉన్నారు ఇక్కడ 5 స్టార్ హోటల్లో. 5 స్టార్ హోటల్లో ఆర్డర్ చెప్పేసి కూర్చోన్నారు అనమాట ఇక్కడ కదండి. పాపం పెద్ద పని పెట్టేశారు రోస్ట్ కావాలా అని. ఈ పొద్దు సంత ఈ పొద్దు వారం సంత, శుక్రవారం ఇక్కడ సంత. చూడు అగ్గ వంట ఎర్రగడ్డలు అమ్ముతా ఉంటారు. 100కి 4 కేజీలు ఉంటాయి ఎర్రగడ్డలు. తెల్లగడ్డలా కాదు, ఎర్రగడ్డలు. 100కి 4 కేజీలు. ఏమండి ఇలా అయింది? రోస్ట్ మిరపకాయ రోస్ట్ చేద్దామంటే గ్యాస్ అయిపోయిందంట. ఆయన గ్యాస్ ఆన్ చేసి పెట్టి రోస్ట్ చేసేటప్పుడు అయిపోయిందంట. అంతా చూసాయండి. పోనీ బజ్జీలు తినలేదు కానీ అందరూ మీటింగ్లు చేస్తున్నారన్నమాట సంతలో ఇక్కడ. ఫైనలీ అండి రాయచూటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు దర్గా దగ్గర అయితే విజిట్ చేసేద్దామని దర్గా దగ్గరికి వెళ్ళిపోదాం. ఉరూస్కి షాపింగ్ చేసేద్దాం. సో ఎక్సైటింగ్గా ఉంది. ఆయన డబ్బులు ఇస్తారు, చేతులు దురదవుతున్నాయి అన్నమాట. చాలా డబ్బులు ఇస్తారేమో. ఏమండి ఏమి ఇస్తారు తెలుసు కదా మీకు. 10, 20 ఏదో పడేస్తారు నా పైన. ఏది ఇచ్చినా కానీ షాపింగ్ మాత్రం చేస్తాను ఈరోజు. చుట్టి నజారా ఎట్లుందో, ఈ నజారాలో ఈ నజారా కూడా చూసేయండి. అబ్బా ఏం మలిసిపోయినారో పాపం. ఈయనే బండి తోలినట్టు. ఈయనేం డ్రైవ్ చేయలేదు, నేనే చేశాను. రూట్ పైన వచ్చేంతవరకే. ఈ ఆటో అయితే మదనపల్లి నుంచి మా ముందర మా వెనక వస్తూ ఉంది కదండి. 30 బెల్లం టీ. ఏం టీ తాగుతున్నారా? టీ తాగుతా. 30 బెల్లం టీ. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎన్కేసి. తాగేసి ఉరుస్ దగ్గర పోయేసి మొత్తం విజిటింగ్ చేశారు. ఓకే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. బెల్లం టీ తాగేటప్పుడు మాట్లాడు, నాకు ఇష్టం చాలా ఎక్కువ. ఫైనలీ అండి ఉరూస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫుల్ లైటింగ్స్ అండి. స్టార్టింగ్లో మనకు వచ్చేసి కోవా బన్ అయితే అమ్మేస్తున్నారనమాట. ఎవరికైనా కానీ ఫస్ట్ తినేసి అయితే వెళ్ళిపోండి. ఈరోజు ఉరుసు కాబట్టి అందరూ వెళ్ళొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుల్ లైటింగ్, ఫుల్ సౌండ్స్ అయితే భలే హడావిడిగా ఉందన్నమాట. ఇక్కడ రాయచూటిలో అయితే ఉరుసు దివానే సాహెబ్ గారి ఉరుసు ఇది. ఇంకొకటి ఏమంటే ఇదే ప్లేస్లోనే మనకు 1 ఇయర్లో 3 ఉరుసెస్ అయితే ఇక్కడ జరుగుతాయన్నమాట. సో పెద్ద ఆయన అయితే సలాం చేశారనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. ఈ పెద్ద ఆయన అయితే చూడండి భుజం పైన టవల్ వేసుకొని పోతున్నారు. ఏదో అక్కడ వంట మనిషిలాగా వెళ్తున్నారనమాట. ఉరుసు మొత్తం నాదే అనేసి. ఇంకా ఆయన అయితే బైక్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయారు. నేనైతే మీ అందరి కోసం నడుచుకుంటూ వెళ్ళానని. మామూలే కదా మంది, ఇంకా ఏముంది. సో చూడండి లైటింగ్ అయితే చూడండి చాలా బాగా పెట్టారనమాట. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు సందల్ రోజు నుంచే ఖవాలీ అయితే జరుగుతుందండి. అంటే మనకు దర్గా ఫ్రంట్ సైడ్లో అయితే మనకు ఖవాలీ జరుగుతుంది. షాప్స్ అంతా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి దర్గాలో కూడా వాళ్ళు కూర్చోవడానికి అయితే ఫెసిలిటీస్ అయితే చాలా బాగా పెట్టారు. నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు దర్గాలో, దివానే సాహెబ్ వారి దర్గాలో అయితే. సో ఇక్కడ చూడండి లేడీస్ అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 10 అయిందండి.
మనం సందలు వస్తుంది అని మనమైతే వెయిట్ చేస్తే అది రాలేదండి. ఫస్ట్ వచ్చేసి 10 గంట వచ్చేస్తుంది అన్నారు, మళ్ళీ 12 అన్నారు, మళ్ళీ 3, 4 అయిపోతుంది అన్నారు. సో అంతవరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి మనం వీడియో అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. ఇంకొకటి ఏమంటే ఇక్కడ చాలామంది అయితే మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్తో సెల్ఫీలు దిగి ఇలాగే మనకు వీడియోలో వచ్చి నాకు వీడియో తీయండి, నీకు వీడియో తీయండి అని చెప్పి కొంతమంది వచ్చి పేరు అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం వీడియో చేస్తున్నాం కదా, సో చాలామందికి అయితే ఐడియా వచ్చేసిందనమాట మనం యూట్యూబ్ అనేసి. అలాగే మనం ఖవాలీ దగ్గర కూడా వెళ్ళాము, అక్కడ కూడా నేను వీడియోలోనే చూపిస్తాను. మొత్తం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇదే సేమ్ ఉరుసు ఇలాగే జరుగుతుందండి. ఇక్కడ 3 టైమ్స్ అయితే 1 ఇయర్లో జరుగుతుంది చెప్పాను కదా నేను. 1 ఇయర్లో అయితే 3 టైమ్స్. ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి దివానే సాహెబ్ బాబా గారి దర్గాలో అయితే ఈరోజు ఉరుసు. ఇంకా అయితే చూడండి, ఈయన బండి అయితే పార్క్ చేసేసి వచ్చేసారు, పక్కలో అయితే పెట్టేశారు. అయినా నాతో పాటు ఈయన కూడా చాలా వాక్ చేశారండి. అలిసిపోయి ఆయన వచ్చి అక్కడ దర్గాలో అయితే కొద్దిసేపు అయితే కూర్చునేశారు. ఇంకోరు వచ్చేసి అక్కడ దర్గాలో పెద్ద ఆయన వచ్చేసి, మీరు టీవీ ఛానల్ వల్ల టీవీలో వస్తుంది ఆ వీడియో, ఎప్పుడు వస్తుంది అమ్మా ఏమమ్మా అని అడిగారనమాట. సో టీవీ అంటే యూట్యూబ్లో వస్తుంది మాము అని నేను చెప్పితే ఆయన అవునా యూట్యూబ్లో వస్తుందా సరే అనేసి ఆయనే చెప్పారు మాకు మొత్తం ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చేసి లేడీస్కి పక్క నుంచి అయితే లోపలికి ఖవాలీ దగ్గరికి అయితే పంపిస్తున్నారు. ఇంకొకటి ఎవరెవరికి ఏమేమి కావాలో ఫస్ట్ తీసేసుకోండి, ఫస్ట్ షాపింగ్ చేసేయండి. నేను షాపింగ్ చేద్దామనే వచ్చానండి ఈ ఊరుస్కి అయితే. షాపింగ్ చేద్దామంటే ఎక్కడ చేసినిస్తారు నాకు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అది చూపిస్తారు, మీ వీడియోస్ చూస్తామంటారు. సో అలాగే నాకైతే గడిచిపోయిందనమాట వీడియో అయితే. నేను షాపింగ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, మిమ్మల్ని అందరినీ చూపిస్తేనే నేను షాపింగ్ చేసేసినట్లు అయిపోయిందండి నాకైతే. సో చాలా బాగుందండి, నీట్నెస్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే మనం వెళ్ళినప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే మనము కొంచెం తొందరగా వెళ్ళాం, అంటే సందలు వస్తుందంటే చాలామంది వచ్చేస్తారు. చాలామంది వెళ్ళి ఖవాలీ దగ్గర పోయి కూర్చొనేసారు. అక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. ఫస్ట్ ఖవాలీ వినేసి మళ్ళీ ఈ పక్క వచ్చి వాళ్ళు షాపింగ్స్ చేస్తారు. షాపింగ్ ఏముందండి, 4-5 డేస్ వరకు, 1 వీక్ వరకు ఆల్మోస్ట్ ఉంటాయి అనుకోండి. షాప్స్ అయితే ఉంటాయి మనకు. ఆ షాప్స్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాల్సింది ఎక్కడ, దర్గా దగ్గర, ఖవాలీ దగ్గర, ఇక్కడిక్కడంతా తిరిగేసి ఫస్ట్ మళ్ళీ చూద్దామనేసి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ జాయింట్ వీలు, కొలంబస్సు అవన్నీ వచ్చాయి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండి, చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఇది వచ్చేసి దర్గా ఎంట్రన్స్ అండి మనకు. దీనికి 2 ఎంట్రన్స్ ఉన్నాయండి, ఈ సైడ్ ఒకటి ఉంది, ఆ సైడ్ కూడా ఒకటి ఉంది. చాలా అంటే ఇటు కూడా వెళ్ళొచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏమంటే డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు మనకు లోపల. సో వాటర్ అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ తిరిగి అలసిపోయి వెళ్ళి అక్కడైతే వాటర్ కూడా తాగుతున్నారు చాలామంది. నేను చెప్పాను కదా ఇంకో ఎంట్రన్స్ ఉంది అనేసి. సో ఆ ఎంట్రన్స్ అయితే ఇదేనండి, చూడండి. ఇక్కడైతే మనకు పోస్టర్ అయితే వేశారు చూడండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉరుసు అనేసి. మనకు ఫ్రైడే టు సాటర్డే ఉంది, 2 డేస్ అయితే ఉరుసు ఉంది ఇక్కడ. మనం వచ్చి శుక్రవారం వెళ్ళాం, గంధము అదే సందలు కదా, ఈరోజు అయితే మనం వచ్చాము ఇక్కడికి. ఇంకా చూడండి, మనం ఇక్కడ మొత్తం లైటింగ్ మొత్తం ఎంత బాగుందనేసి నేనైతే వీడియో కవర్ చేశాను. ఇక్కడ మనకు రైట్లో అయితే వాటర్ ఉంది, మీరు చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నుంచి అయితే నేను తీశాను. ఇంకా చూడండి మనకు దర్గా ఎలా ఉంది అనేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ హుండీ పెట్టారు, లోపలికైతే లేడీస్కి నాట్ అలౌడ్. ఇక్కడ వచ్చేసి చందాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక పట్టీలు అయితే రాసుకొని ఇస్తున్నారనమాట, వాళ్ళు స్లిప్పులు ఇస్తున్నారు. చాలామంది అయితే వెళ్ళారు అక్కడ. ఇక్కడ బయట వచ్చేసి చిరాకులన్నీ ఇక్కడ పెడతారండి, అంటే దీపాలు అన్నీ బయట అయితే పెడతారనమాట. ఇప్పుడు మనం ఖవాలీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లేడీస్కి మాత్రమే అలౌడ్ అన్నారు, జెంట్స్కి అయితే అటు సైడ్ నుంచి రావాలట. సో అందుకని ఆయన అయితే రాలేదు. మీరైతే చూసేసేయండి ఇప్పుడు ఖవాలీ ఒకసారి. సాహెబ్ గారి దర్గా అండి. ఇక్కడ చూడండి మీరే, హజరత్ చిక్కట్ సాహెబ్ రహమతుల్లా అలైహి వారి దర్గా ఇదైతే. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి మనకు పక్కలోనే. 3 దర్గాలు ఎక్కడ ఉరుసు జరిగినా కానీ షాప్స్ అయితే సేమ్ అయితే వస్తాయి. ఇక్కడ సంవత్సరానికి 3 దర్గాలు అయితే ఇక్కడ ఉరుసు జరుగుతాయి అన్నమాట.
హజరత్ హసన్ దా దర్గా ఇది, హసన్ దాదా. ఇక్కడ కూడా ఉరుస్ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. కొలంబస్, జాయింట్ వీల్ అన్నీ. ఇక్కడి నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడే నాకైతే మీట్ అయ్యారు చాలామంది. సో అందరూ స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చి సెల్ఫీస్ తీసుకున్నారు. అలాగే ఛానల్ నేమ్ కూడా అడిగారు. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే నేమ్ అయితే అడగరు కదా, ఇంకా కొత్తగా చూసే వాళ్ళు అయితే నేమ్ అయితే అడిగి చాలామంది అక్కడే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. చిల్లర్ పార్టీ అండి, అంటే బచ్చా పార్టీస్ అందరూ వచ్చేసి జోరుగా అయితే అరిచేసారనమాట. వీడియోలో అయితే ఓ అని అరిచేశారు. వీళ్ళైతే నా వెనకే వచ్చి మేము సెల్ఫీ తీసుకోవాలనేసి మా ఆయనతో నాతో అయితే నిలబడి సెల్ఫీస్ తీసుకొని అయితే వెళ్ళారనమాట ఈ పిల్లలైతే. సో చాలా బాగా ఉందండి రాయచూటి ఉరుస్ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే చాలామందిని మనం మీట్ అవ్వడం జరిగింది కాబట్టి. అస్సలు చెప్పలేని ఆనందం అయితే నాకు వచ్చిందనమాట. ఈ ఉరుస్ అయితే నాకు గుర్తింపుగా ఉండిపోతుందండి, ఎందుకంటే రాయచూటిలో మనకు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్స్. అక్కడ నేను కొంతమందికి అయితే నేను కలిశానమాట. లాస్ట్ టైం అయితే నేను ఇది ఎంఎంసి పార్క్ వీడియో పెట్టాను కదా, అందులో అయితే ఒకరిని కలిశాను నేను, ఒక సిస్టర్ని. ఆ సిస్టర్ అయితే ఈసారి కూడా నాకు దర్గాలో మీట్ అయ్యారు. సో 2 times వాళ్ళని కలవడం కూడా నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.